అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇంకా నా హెల్త్ విషయానికొస్తే కొంచెం పర్లేదు కానీ ఈ నెక్ పెయిన్ అస్సలు పోవట్లేదు. ఇంకా మీరు చెప్తారు, "అక్క హాస్పిటల్‌కి వెళ్ళు" అది ఇది అని చెప్పేసి అంటారు కదా! సో, వెళ్తాను. కొంచెం టైం పడతది. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకిక్కడొచ్చేసి ఇంకా లక్కీ గాడు కొంచెం రిలాక్స్ అయితా ఉన్నాడు. ఇంక అంతవరకు నేను మా ఆయన ధీరే స్కూల్‌కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నామనమాట. ఇంకెందుకంటే మీరు మళ్ళీ ఏం పట్టించుకోవద్దు. లక్కీ గానికి అన్నీ ఫుల్ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. సో, అది. బట్ ఏదైనా కానీ పిల్లల విషయంలో ఈవెన్ లక్కీ విషయంలో మేమెంత జాగ్రత్త తీసుకుంటామో మీ అందరికీ తెలుసు. ఇంక అందుకనే ధీరజ్ స్కూల్‌కి నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. ఈ ఇయరే ధీరజ్‌కి న్యూ స్కూల్‌లో జాయిన్ చేశామన్నమాట. ఇంకా చూద్దాము పైగా టీసీ బోనాఫైడ్ ఇవన్నీ సబ్మిట్ ఉంది గదా! ఇవన్నీ చేసేసి వద్దాము. కొత్త స్టూడెంట్ కాబట్టి ధీరజ్ వాళ్ళకి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. టీచర్స్‌కి ధీరజ్ అలవాటు అవ్వడానికి అందరికీ అండర్‌స్టాండింగ్ కరెక్ట్‌గా ఉండాలి గదా! ఇంక అందుకని ఇంత టైం గ్యాప్ తర్వాత ఒకసారి వెళ్లి ఇద్దరం గూడా అడిగి చూద్దాము. ధీరజ్ స్టడీ ఎలా ఉంది? ధీరజ్ ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? ధీరజ్ కొత్త స్కూల్‌లో ఎలా మింగిల్ అవుతున్నాడు? ఏంటి అని చెప్పేసి ఇద్దరం వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా ఆయన అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా లక్కీకి తినిపిచ్చేసి లక్కీ కూడా మంచిగా రిలాక్స్ అయితా ఉంది. అంతలోపు ఇవన్నీ పనులు చేసుకొని వద్దామని చెప్పేసి అయితే మొత్తానికి ధీరజ్ స్కూల్‌కొచ్చేసినాం. ఫస్ట్ టైం వస్తున్నా నేను. ఇది ధీరజ్ స్కూల్. ఇంకా ధీరజ్ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఏదో బిజీలో ఉన్నారంట. వైస్ ప్రిన్సిపల్ మేడం కూడా కొంచెం క్లాస్ వర్క్ ఉంది. ఒక 10-15 మినిట్స్లో మేడం వస్తారు కూర్చోండి అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా లోపు అటెండర్ కూడా తీసుకొచ్చి టీ ఇచ్చిరనమాట. బట్ స్కూల్ అయితే బ్యూటిఫుల్గా చాలా బాగుండింది. స్పేసియస్గా చాలా బాగుంది. ప్లే గ్రౌండ్ కానీ స్కూల్ కానీ సింపుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ టీ తాగేసి ధీరజ్ వాళ్ళ స్కూల్ మా వైస్ ప్రిన్సిపల్ మేడంతో ఇంకా అడిగినాం ధీరజ్ వాళ్ళ క్లాస్ టీచర్ని కూడా పిలిచి ధీరజ్ ఎలా ఉంది రివ్యూ అంతా కూడా కనుక్కొని ఇంకా బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా బయటికి రాగానే పద్మవ్యూహం ఈ చెట్టు కనిపించింది తీగ. చూడగానే టెంప్ట్ అయిపోయినా. ఒకసారి ఇంతకుముందు చూపించాను, కాకపోతే అది చిన్న సైజులో ఉంది. ఇది కాస్త పెద్ద సైజులో ఉందన్నమాట. కౌరవులు పాండవులది పద్మవ్యూహం ఉంటుంది కదండి, అదన్నమాట దాని కాన్సెప్ట్లో ఫ్లవరు. చాలా బాగుంది. వైలెట్ కలర్లో ఇలా ఎంత బాగుందో. బట్ అది మొక్క తీసుకొచ్చి పెట్టాలని నేను మా వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. చూద్దాం ఆ మొక్కలన్నీ. తెలుసు కదా మా ఇంటి పరిస్థితి ప్రజెంట్ మొక్కలు పెంచలేని పరిస్థితి. ఎందుకంటే ఆ లిఫ్ట్ లేక ఆ మట్టిని తీసుకొచ్చి పెంచాలంటే అమ్మో ఇంకా లేదు, ఇంకా అంతే సంగతి. ఇంకా అందుకనే ఇంకా చూద్దాం ముందు. బట్ పువ్వు చూస్తే ఎంత బ్యూటిఫుల్ అండి, అసలు మామూలుగా లేదు పువ్వు. అండ్ ఇంకా వెంటనే అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. ఇంకా వస్తున్న దారిలో క్లైమేట్ చూడాలి. వర్షాలు అయితే బీభత్సంగా పర్లేదు, బాగానే పడుతున్నాయి మా కామారెడ్డిలో. వ్యూ అయితే గ్రీనరీగా ఎంత బాగుందో. ఆయన ఇంటికి వచ్చేసరికి లక్కీగాడు ఏం చేస్తున్నాడు. ధీరజ్ స్కూల్లో అన్ని మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళ వైస్ ప్రిన్సిపాల్ మేడంని కలిసి ఇంకా అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ చేసేసి అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. అరే లక్కమ్మ, లక్కీకి క్లైమేట్ చల్లగా ఉందని ఆల్టర్నేట్ డేలో ఫ్రెష్ అప్ చేపిస్తున్నా. లక్కీ కొంచెం తినిపించేసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాను. లక్కీ నువ్వు డాడీ రిలాక్స్ అవ్వండి, సరేనా? నేను బయటికి పోయిరా అన్నా చెప్పు. లక్కీ బాగా డల్ అయిపోయింది, అస్సలు మాట్లాడట్లేదు. నాయన మాది కూడా తప్పు. ఎక్కువ ఒర్రితేనేమో పిల్ల ఒర్రిందని అంటాం, సైలెంట్గా ఉంటేనేమో సైలెంట్గా ఉందంటున్నాం. కదరా లక్కమ్మ, ఏం చేసినా తప్పు ఉందేంటి మమ్మీ మీతోని? ఎట్లా అంటావా? అయితే బయటికి వెళ్ళేసి చూద్దాం, బయటికి వెళ్దాము, ఏమన్నా తీసుకుందాం. లక్కీకి కొన్ని షార్ట్స్ అట్లాంటివి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. లక్కీకి తినిపించేసి అట్లా నేను కూడా కాసేపు బయటికి వెళ్ళేసి వస్తా. గోల్డ్ ఇయర్ రింగ్స్ వేస్తేనేమో ఉంచుకోవట్లేదు, ఆ దిమ్మలు లూజ్ అవుతున్నాయి. చేపించుకురావాలి, అది ఉంట టైమే ఉండట్లేదు. గోల్డ్ షాప్ దిక్కు మనం అడుగులు వేయకనే లేదు, అసలు ఎక్కడ అడుగులా ఆలోచననే లేదు. గోల్డ్ ఇంకేం పోతాం, షాప్లకు వెళ్ళే ముచ్చటనే లేదు. అవునా కదా? ఏమన్నా గుర్తు చేసుకునేటట్టుందా షాప్లో అవి? అమ్మో, గోల్డ్ అంటే కిలోమీటర్ దూరం పారిపోయి. సరేనా, నువ్వు తినేసి నేను కూడా కొంచెం తినేసి బయటికి పోతా. నీకేసం ఏం తేవాలి? నీకోసం ఏం తీసుకురావాలి నువ్వు చెప్పు. ఏం తేవాలి నీకోసం? ఏదొద్దు, లక్కీ అనికి ఏది అవసరం లేదు. డబ్బుల కట్ట ఇంత పెట్టినా కానీ దానికి ఇప్పుడు ఏం అర్థమవుతుంది? డబ్బులు అంటే ఇప్పుడు దానికి మెడిసిన్స్ కావాలి కానీ మిగతా ఖర్చులకు కావాలి కానీ దానికి ఏం తెలియదు కదరా బంగారు తల్లి. ఇంకా
కాసేపు అయి తిని రిలాక్స్ అయిన తర్వాత నేను మా సరుపని అయితే ఇలా ఇదిగో బయటికి అయితే వచ్చేసినాం అనమాట. చూద్దాం, చాలా రోజులు అయింది కదా ఈ జ్యువెలరీ షాపింగ్ ఇదంతా చేసి, ఒకసారి చూద్దాం ఏమైనా వెరైటీస్ వచ్చినాయా అని చెప్పేసి. ఇంకా ముందు ముందు పండగలు అవి ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా, ఇంకా అందుకని చూద్దామని చెప్పేసి బయటకు వచ్చినాము. కొన్ని ఐటమ్స్ కొంచెంగా షాపింగ్ చేసినాం. అంత పెద్ద భారీ బడ్జెట్ షాపింగ్ ఏమి చేయలేదు, కొంచెంగా అయితే షాపింగ్ చేసినాం అనమాట. చూసాము ఒక 2 ఐటమ్స్, పెద్దగా ఏం నచ్చలేదు. మన లేడీస్కి అంత ఈజీగా ఏది నచ్చదు. నాకైతే అందులోనూ ఎక్కువ నీడ్ ఉంటే తప్పితే ఎక్కువ తీసుకోను. మనం పెట్టుకునేది వేసుకునేది చాలా తక్కువ. ఇంకా అలాంటప్పుడు వీటన్నిటి జోలికి ఏం పోం. బట్ చూసాము ఏమైనా వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాం. మార్నింగ్ నుంచి అంటున్నాను 3 o'clock నుంచి 6 o'clock వరకు నేను చేసిన షాపింగ్ చూపిస్తాను. ఇది మనం చేసిన షాపింగ్ అన్నమాట. అంత పెద్ద చెప్పుకోదగ్గ ఏం తీసుకోలేదు. మొత్తానికైతే కిసాన్లో షాపింగ్ చేసిన. ఫైనల్గా ఏం తీసుకున్నాను చూపిస్తాను. ఒక శారీ చూసిన మెరూన్ కలర్ది, గోల్డెన్ మెరూన్, సూపర్ ఉండింది. కానీ నాకు లెంత్ సరిపోవట్లేదు, అందుకే ఏది తెచ్చుకోలే. ఇంకా లక్కీ గానికి ఈ షార్ట్స్ తెచ్చిన. లక్కీ తల్లికి ఇదొకటి, మూడు షార్ట్స్ తీసుకొచ్చిన. ఈచ్ 1 షార్ట్ వచ్చేసి 175 రూపీస్. ఈ 3 తీసుకున్నా. ఇంకేం తీసుకున్నా, ఒకటి బెడ్షీట్ ఒకటి తీసుకున్నా విత్ 2 pillows. ఇది కూడా తక్కువ రేటే పడింది. వాష్ చేసిన తర్వాత చూస్తా 250 రూపీస్ పడింది. ఇదైతే చూద్దాం, మంచి క్వాలిటీ తీసుకుంటా, కానీ అక్కడ అంతా లేదు. అండ్ జ్యువెలరీ కూడా బ్యాంగిల్ స్టోర్ కూడా పోయినా. ఇంకా అక్కడ వచ్చేసి ఒకటి ఇదొకటి నేవియా లిప్ బామ్ ఒకటి తీసుకున్నా. ఐలైనర్, కాజల్ ఒకటి తీసుకున్నా. వస్తువు ఇదిగోండి, అల్లం ఎల్లిగడ్డ 2 kgs తీసుకున్నా. అండ్ ఫ్రూట్స్, దానిమ్మ, అరటిపండు, యాపిల్. ఇంతే, ఏం తెలియలే. నా కోసం మా ఆయన పోయేటప్పుడు ఒకటే మాట అన్నాడు, పిచ్చి అని ఏం కొనబాకు, మన దగ్గర ఇప్పుడు అసలే బడ్జెట్లో ఉంది, ఏది తీసుకోక ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. మా ఆయన చెప్పిన మాట పాటించి ఇంటికి వచ్చేసి అది ఏం తీసుకోవాలి పెద్దగా. ఇంతే ఈరోజు ఏం చేసిన షాపింగ్. మీ అందరికి తెలుసు కదా, బయటికి వెళ్ళొచ్చేసి వస్తే నాకు అస్సలు బయట వాతావరణమే పడదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను చాలా అలసిపోయాను. ఇంకప్పటికే మా ఆయన కొంచెం రైస్ పెట్టేసి ఉన్నాడు. ఆయన వెల్లుల్లి కారము, మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ ఉండే. ఇంకా అందుకని వాటితోని నైట్కి అయితే అడ్జస్ట్ అయిపోయినాం అన్నమాట. పిండి ఇంకా పట్టేయలేదు, పిండి అక్కడే పెట్టేసి వచ్చినాం. పోయేటప్పుడు అంటే దీట స్కూల్కి వెళ్ళేటప్పుడు పిండి గిన్నెలు పెట్టేసి వెళ్ళాం, కానీ అది తీసుకురావడానికి వీలు కుదరలేదు. వెల్లుల్లి కారం అయితే మామూలు కారంగా లేదండి బాబు. ఇంకా మా ఆయన అయితే పిల్లలిద్దరిని చెరో పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరికి కూడా టీవీలో ఒక మూవీ పెట్టాను. మూవీ చూసుకుంటా ముగ్గురు తింటా ఉన్నారు. బట్ నేను కూడా ఒక బుక్, నేను వీళ్ళకంటే ముందే తినేసాను బేసిక్గా. బట్ అప్పుడు వెల్లుల్లి కారం లేదనుకోండి. తర్వాత మా ఆయన కూడా ఒక బుక్ పెట్టి కొంచెం టేస్ట్ చేస్తే అమ్మ దేవుడా చుక్కలే. ఇంకా ఆయన ధీరజ్ లక్కి తిన్నారంటే నాకు నిజానికి గ్రేట్ అనిపించింది. బట్ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కారం పెడితేనే వాళ్ళది తెలుస్తుంది. అంటే స్పైస్నెస్ కంపల్సరీ పెట్టాలి, తినాలి పిల్లలు కూడా. మసాలాల కంటే కారం తింటే పర్లేదు, మసాలాల ఘాటు కంటే కారం ది బెస్ట్ అని నా ఒపీనియన్. ఫైనల్గా అయితే మంచిగా తినేసి లక్కీ మెడిసిన్స్ అయితే వేసేసి. ధీరజ్ ఒకటే అన్నాడు ఆర్డర్ వచ్చిన తర్వాత, మమ్మీ మీరు బుక్ చేసినవి అన్నీ వస్తున్నాయి, మేము బుక్ చేసినది ఏది వస్తలేదు, డిసప్పాయింట్గా ఉన్నాడు. వాడేదో బుక్ చేసిన ఒకటి సంథింగ్ ఏం బ్యాటర్ ఏదో చేసుకున్నాడు. అది వచ్చినాక చూపిస్తా. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ రోజు అయితే ఇది వచ్చిందనమాట. ఇది మా ఆయన నాకు తెలియకుండా బుక్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ షాప్లో కూడా దొరుకుతుంది. అంత పెద్దగా అమెజాన్లో బుక్ చేసే అంత పెద్ద ప్రోడక్ట్ కాదు, ఇక్కడ దొరుకుతుంది. నేను తీసుకొచ్చిన తర్వాత అనవసరంగా అయ్యో అని అన్నాడు మా ఆయన. దీనిపైన ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 330 రూపీస్, 344 రూపీస్ పే చేసిన. అవునా, అవసరం మా డాడీకి ఎందుకు. ఇది యాక్చువల్గా ఒక ప్యాకెట్ 10 రూపీస్ పడుతుంది. ఇదైతే ఇది గ్రీన్ టీ, ఇంతకు చెప్పలేదు కదా, గ్రీన్ టీ డీటాక్స్ ఇది. సో ఇది మసాలా బాగుంటుంది, సూపర్ గ్రీన్ టీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. సో అందుకని ఎన్ని వచ్చినాయి, ఇలా ప్యాక్ ఆఫ్ ఎన్ని వచ్చినాయి పైన 36 బ్యాగ్స్ వచ్చినాయి. ఈచ్ వన్ 360 రూపీస్. మా ఆయనకి 20 రూపీస్ లెస్ పడ్డాయి, 14 రూపీస్ లెస్ పడ్డట్టే. ఇంకంతే. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి మనకి ఇది అదే 10 రూపీస్.
తాగండి చూద్దాం. నేనైతే ఈ మధ్యకాలంలో తాగుతున్నా, బాగుంది. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, ఫస్ట్ కొంచెం ట్రై చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కానీ బట్ పర్లేదు, తాగుతూ ఉంటే తినగా వేప తీయనుండు అని అంటారు కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇది ఒకటి చేంజ్ చేసుకున్నాం మా డైలీ రొటీన్లో. ఓకేనా, ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను, చూడండి. లోకల్ షాప్లో కూడా దొరుకుతుంది, అంత పెద్దగా అమెజాన్లో బుక్ చేసి అంత ఏం లేదు, దొరుకుతుంది. సో ఇది ఫైనల్. ఓకేనా, బాయ్.